సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు కాదండి రేవంత్ రెడ్డి గారు, స్థాయి సరిపోయే విధంగా మీరు టికెట్లు ఇవ్వలేదని చెప్పండి. స్థాయి సరిపోయే విధంగా టికెట్లు ఇవ్వలే నేను కావాలని అని చెప్పచ్చు కదా, ఒప్పుకోవచ్చు కదా. ఏమైనా నిజం చెప్పాలంటే దమ్ము ఉండాలి. రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్క్ మూసీ ప్రాజెక్టు మొదలుపెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ల రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారమే వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ గోష్ఠి. నాకు డౌట్ సార్, రాజధానిపైన మార్కు మూసీ ప్రాజెక్ట్ అంట. గత ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ అని కొన్ని కోట్లు గుమ్మరించింది బడ్జెట్. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారే దానికి చైర్మన్. ప్రక్షాళన చేస్తామన్నారు. గతంలో దానికి బడ్జెట్ కేటాయించారు, నిధులు కేటాయించారు, ప్రక్షాళన చేపట్టినమన్నారు. మరి ఆ డబ్బులన్నీ ఎవడు మింగిండు? మరి ఆర్టీ యాక్ట్లేసి బయటికి తీయాలి కదా. ఆ డబ్బులన్నీ మింగింది ఎవరు? ఒక్కటే ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి మూసీ ప్రక్షాళన అంటున్నారు. అసలు గతంలో ఆ మూసీకి ఎంత బడ్జెట్ ఇచ్చారు? అసెంబ్లీలో ఎన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చారు? ఆ అన్ని కోట్ల బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మింగిండ్రు? ప్రక్షాళన అంటే మళ్ళీ మూసి పక్కకు పోతే గదే కంపు కొడుతుంది కదా. మరి ఏం ప్రక్షాళన చేసిర్రు? సో ఇవన్నీ తెలుసుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. పోతే పోయినాయి గా పైసలు అనుకుంటారా? వెనక్కి రాబట్టే ప్రయత్నం చేయాలనా? ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి. కారు దిగిన దండే విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం, సారయ్య రేవంత్ నివాసంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత పార్టీ మారిన నేతలు. అర్ధరాత్రి బందిపోట్లు. టైటిల్ బాగుంది కదా. అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో బండిపోట్ల ముఠా. మండలిలో 12కు చేరిన కాంగ్రెస్ బలం. వణికిస్తున్న డెంగ్యూ, చికెన్ గున్యా. 103, 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్లు. అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర విహారం. పగటిపూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు. నిజంగా చాలా 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 డేంజరు. కానీ ఈ మా రాజకీయ నాయకుల కన్నా ఈ దోమలు డేంజరా? రక్తాలు పిలుస్తున్నారు రాజకీయ నాయకులు. ఏ పార్టీ వచ్చినా గట్లనే పాడైంది. ఎవరున్నారు చెప్పండి? డెంగ్యూ దోమల కన్నా డేంజర్ ఎవడరా నాయన అంటే మా రాజకీయ నాయకులే. వాళ్ళకి అలవాటు పడిపోయినాం తెలంగాణ ప్రజలం. అప్పుడేమో వాళ్ళు అట్లా, వీళ్ళేమో ఇట్లా, ముందు ఇంకోటి వచ్చినా ఎట్లుంటాడో అన్న భయము. సో వాళ్ళకి మించిన డ్యామేజ్ ఇంకేం జరుగుతుందండి తెలంగాణలో? దోమలు వచ్చి ఒక దగ్గర ఇట్లా కుట్టి రక్తం పీలుస్తే వీళ్ళు వాళ్ళంతా రక్తం పీల్చేటట్టు ఉన్నారు. ఆ రేట్లని ఈ రేట్లని అడపదడప ఇది చేస్తారు. అండ్ అలాగే ఈ పగటిపూట దోమలు ఎందుకు వస్తాయి? ఇళ్ళల్లో ఎక్కడైనా పేరుకుపోయినటువంటి ఫంగస్ అంటే నిలువ పదార్థాలు, వాటర్ ఉంటుంది కదా, నీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చిప్ప ఉంటుంది, అది పాడైపోయి ఉంటుంది. అది ఇంట్లో ఎక్కడో మూల ఫ్రిడ్జ్ మీదో ఏదో చాలామంది ఇట్లా పడేస్తారు. సో దాంట్లో వాటర్ పేరుకపోయి ఉంటుంది, ఫంగస్ వచ్చి ఉంటుంది, దాని పక్కన చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి. అండ్ బాల్కనీస్లో పాకురు బట్టి ఉంటుంది. వాటర్ ఎప్పుడు చూసినా డ్రై అవ్వకుండా వెట్టుగానే ఉంటుంది. ఆ వెట్టుగా ఉండడం వల్ల పాకురు ఉంటుంది. బకెట్లు, డ్రమ్ములు, సంపులు. సో ఇట్లా ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాలు నీట్గా లేకపోవడం వల్ల ఫస్ట్ వచ్చే డెంగ్యూ దోమలు అక్కడి నుంచే. ఏవైతే ఇప్పుడు పగటిపూట తిరిగే దోమలు ఉన్నారు చూసినా, అవన్నీ ఫస్ట్ అక్కడి నుంచే వస్తాయి. సో దయచేసి ఫస్ట్ పరిసర ప్రాంతాలని కూడా నీట్గా పెట్టుకోండి. ఇళ్లల్లో ఎక్కడైనా పేరుకుపోయినటువంటి నిల్వ ఉండేటువంటి నీళ్ళు ఉన్నా, ఏమైనా పాత బకెట్లు కానీ, మగ్గులు కానీ, జగ్గులు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ భాషలో ఏది ఉంటే అది, పురుగులు పట్టింది కానీ, ఫంగస్ కానీ, మొత్తం కూడా వర్షాకాలం ఇంకా భయంకరంగా ఉంటుందండి. వర్షాకాలంలో జ్వరం వస్తే అంత ఈజీగా కూడా తగ్గదు.
ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఇంకేమైనా కుట్టినా మళ్ళీ ఏమైనా ఉన్నా కానీ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. అండ్ స్కూళ్ళల్లో కూడా దయచేసి, ఇళ్ళలోనంటే సండే క్లీన్ చేయొచ్చు, స్కూల్లో దయచేసి ఆయాలుతో ఎప్పటికప్పుడు బాత్రూమ్లు కడిగించడం లాంటివి. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పాకురు పట్టినటువంటి ట్యాంక్, బాత్రూమ్స్ నీట్గా లేకపోవడం, క్లాస్ రూమ్లో దోమలు రావడం. ఎందుకంటే యూనిఫామ్స్ కూడా పిల్లలకి ఇక్కడ మోకాల వరకే యూనిఫామ్స్ అనేవి ఉంటాయి, కింద కాళ్ళ సాక్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది, కాళ్ళకి చేతులకు ఒకటే దోమలు కరుస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మేనేజ్మెంట్దే, స్కూల్లో దోమలు రాకుండా చూసుకునే బాధ్యత మేనేజ్మెంట్దే. సో మరి వాళ్ళు ఆల్అవుట్లో పెడతారా, దోమలు బ్యాట్లు పెట్టి దోమలనే కొడతారా, లేకపోతే పరిసర ప్రాంతాలను నీట్గానే పెడతారా, నిలువ ఉండేటువంటి పదార్థాలను తీసేస్తారా, ఇక వాళ్ళకే వదిలేసినాం. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకోకపోయినా ఖచ్చితంగా గవర్నమెంట్ జీవో పాస్ చేసి ఆ స్కూల్స్ని, ఎందుకంటే స్కూల్లో అంటే అందరు పిల్లలు చేరుతారు, ఇంతమందికి దోమలు కుడితే ఇంతమందికి డెంగ్యూ వస్తే స్కూల్ పరిసర ప్రాంతాలు నీట్గా లేకపోవడం వల్లనే కదా వాళ్ళకి డెంగ్యూ వచ్చింది. దోమ ఎందుకు గుట్టింది, దోమ ఎందుకు గుట్టాలి, అసలు స్కూల్లో పరిసర ప్రాంతాలు నీట్గా ఉంటే దోమలు ఎందుకు వస్తాయి? సో దయచేసి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి అనేది మరొకసారి తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను నీట్గా పెట్టుకోండి. ముఖ్యంగా బాత్రూమ్స్, బాల్కనీస్, బాత్రూమ్స్, బాల్కనీస్, కిచెన్, షింక్, సో ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. నెక్స్ట్, హైడ్రా జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నుంచి నిధులు, సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలు. చెరువులు, సర్కారు స్థలాలపైన పర్యవేక్షణ, అక్రమ నిర్మాణ నియంత్రణకు చర్యలు. సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలట. సో ఇంకా పూర్తి అధికారాలు వీళ్ళకి ఇస్తే ఇంకేముందండి. ఇప్పటికే నేను మొన్న కూడా మాట్లాడినా, కానీ ఒకటి మా ఆమ్రపాల్ గారు మాత్రము సో నిన్న ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. అంటే సడన్గా పోయి మరి ఇదెందుకు అక్కడ ఉంది, అదెందుకు ఇక్కడ ఉంది అని చెప్పి పోవడం జరిగింది. తను ఎవరు అవునన్నా కాదన్నా, షీఈ్ అ వెరీ డైనమిక్ ఉమెన్, ఐఏఎస్ ఆఫీసర్, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. ఏరి కోరి మోడీ గారు తన మార్క్ చూసుకొని మరి తీసుకున్నటువంటి వ్యక్తి. పిఎంఓ ఆఫీస్లో తను అద్భుతంగా పనిచేసి వచ్చినారు. సో మంచి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి వాళ్ళు మన తెలంగాణకు ఉండాలి. ఈ నవీన్ మిట్టల్తో ఖాళీ గోటికి కూడా చనిపోడు ఇటువంటి నాయకులు, ఇటువంటి ఐఏఎస్లు. సో మంచి ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. సకల వసతుల పల్లె గ్రామాల్లో రోడ్లు, విద్యా, వైద్యం, తాగునీరు తదితర వసతులపై ఫోకస్. 10,909 గ్రామాల్లో కల్పనకు యోచన. రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం. 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వెల్లడి. హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి. కోలుకునేదాకా ఏపీకి సాయం చేయాలి. మోదీ, షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి. ఏపీ పునర్నిర్మాణానికి చేయూత మోదీ. రేపు రేవంత్, చంద్రబాబు భేటీ. అమరావతికి కేంద్ర సంస్థల క్యూ. నేడు హైదరాబాద్కు చంద్రబాబు. బట్ చంద్రబాబు హైదరాబాద్కి రావడం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారట, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు. ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్తో పాటు దేశంలో 10 నగరాల్లో అంతర్జాతీయ స్థాయి అధ్యయనం. రోజువారీ మరణాల్లో 7.2% వాయు కాలుష్యమే కారణం. లాన్సెట్లో వెల్లడి. 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు మేలో 7% నుంచి జూన్లో 9.2%. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం. సిఎంఐఈ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడి. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా. ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. సో కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము. బారాసాకు భారీ షాకు. కారు దిగి వచ్చిర్రు. 25 లక్షల ఇల్లు ఇవ్వండి. బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి. హైదరాబాదుకు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి. 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి అప్పగించాలి. ఎందుకు సార్ దాంట్లో రియల్ ఎస్టేట్ చేసుకోనిక? కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం.
రాజకీయాలు ఎన్నికల వరకే, అందుకే ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. నెక్స్ట్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు, ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు, బ్లూ కార్నర్ నోటీసు జారీ అనుమానమే, ఆయన పాస్పోర్ట్ జప్తుల్లో సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఆయన రాకపోవడం ఏందండి, 4 తగిలించి పట్టుకురావాలి కానీ శాతగాని తనమైంది. ఆయన రానంటే అట్లనే వదిలేస్తారా? అక్కడ ఏదో ఒకటి చేసి రప్పించే ప్రయత్నం చేయాలి, రప్పించాలి. మొత్తం ఇక్కడ ఉన్న ఆయన ఆస్తులన్నీ జప్తు చేసి గవర్నమెంట్ బ్లాక్ చేసి పడేస్తే ఎందుకు రాడు? చచ్చినట్టు వస్తాడు ఊరుకుంటా. వీరులారా వందనం, సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. ఎస్, బ్రహ్మపుత్రి ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్ళీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు. అమ్మ కడుపు చల్లగా, అయ్య కళ్ళలు పండగ. నది మధ్యలో పడవలోనే జహనార ప్రసవ వేదన. ఒక్క క్షణం అంటూ పడవలోని వారు పాడలేదు కానీ నిండు కుండలా పారుతున్న బ్రహ్మపుత్రలో నిండు చూలానికి అండగా నిలిచారు. 12 పాపను చేతిలో పెట్టారు. సో పడవలోనే ప్రసవం అయిందంట నాకు. కింద వరద, పైన టార్సలిన్ పరదాగా, ఒడిలో 12 బిడ్డతో ఆయా, దేవుడిచ్చిన ప్రసాదం తండ్రి బ్రహ్మానందం. నైస్ కదా. బ్రహ్మ